టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్కే ఓట్లు వేసి గెలిపించుకుంటామని భరోసా కల్పించారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ఉదయం స్థానిక 37, 31 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కల్పనా యాదవ్, బసవగీత, బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 25, 26, 27, 28, 29, 32, 33 పోలింగ్ బూతుల పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. జగనన్న బలపరిచిన లోక్సభ, శాసనసభ అభ్యర్థులైన గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్థానికులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, కట్టా గోపి యాదవ్, ఇమ్రాన్ సాహెబ్, బండ్ల చంద్రశేఖర్ రాయల్, బచ్చు పెర్మాల్, ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంత నగరమైన తిరుపతి పట్టణంలో అలజడులు సృష్టించి దౌర్జన్యాలు చేసి గూండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యా రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు. చిత్తూరులో కనీసం 18-19 హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు. ఈ ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట, అల్లర్లు లేకుండా చేస్తాడట, ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి మూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని 10 రెట్లు పెరిగింది. గొప్ప గొప్ప ఉత్సవాలు చేశాం. ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం, పని చేసినాం.